షేక్పేట్ ప్రాంతంలో నిర్మించిన సైకిల్ ట్రాక్ పార్కింగ్ స్థలంగా మారింది. ట్రాక్ నిర్మించిన తర్వాత వాటిని సమర్థవంతంగా పర్యవేక్షించకపోవడం, నిబంధనల అమలు చేయకపోవడం వల్ల చిరు వ్యాపారులు, వాహనదారులు ఆక్రమణలు చేస్తున్నారు. దీంతో వాహనాలన్నీ రోడ్డు దగ్గరే పార్కింగ్ చేయడంతో వచ్చిపోయే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. షేక్పేట్ ప్రాంతంలో గత 3 ఏళ్ల క్రిందట జిహెచ్ఎంసీ అధికారులు నిర్మించిన సైకిల్ ట్రాక్ ఇప్పుడు పార్కింగ్ స్థలంగా మారింది. 3 ఏళ్ల క్రిందట పాత ముంబై రహదారిని అభివృద్ధి చేసేందుకు అంటే మోడల్ కారిడార్ల అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకొని ఒక సైకిల్ ట్రాక్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది. కానీ అంటే దీనిలో భాగంగానే సర్వీస్ రోడ్డు, ఫుట్పాత్, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టాడు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సైకిల్ ట్రాక్ నిరుపయోగంగా మిగిలింది. సైకిల్ ట్రాక్, సర్వీస్ రోడ్లు, అక్కడి దుకాణాలు, చుట్టుపక్కల ఉన్న హోటల్స్ కానివ్వండి, దుకాణాలు కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా ఈ సైకిల్ ట్రాక్ ఒక పార్కింగ్ స్థలంగా అయితే మారిపోయింది. అందరూ కూడా ఇక్కడే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు నిర్మాణం చేపట్టిన సైకిల్ ట్రాక్ ఉందో అక్కడే పార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సైకిల్ ట్రాక్ పొడవునా కూడా వాహనాలన్నీ కూడా నిలిపేస్తున్నారు. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతుంది. వచ్చే వాహనదారులకి రోడ్ అంతా కూడా ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల ఉన్న అంటే సైకిల్ ట్రాక్ పొడవునా కూడా వాహనాలన్నీ కూడా పార్కింగ్ చేయడంతో వచ్చే వాహనదారులకు ఇది తీవ్రంగా అంటే ట్రాఫిక్ సమస్య వాళ్ళకి తీవ్రంగా ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఆటోలు నిలిపే స్థలాలుగా వినియోగిస్తున్నారు ఈ సైకిల్ ట్రాక్ని అంతా కూడా. అంటే చాలా ప్రాంతాలలో కూడా ఫుట్పాత్, సైకిల్ ట్రాక్ను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ పార్కింగ్ స్థలానికి వాడుతున్నారు. అంతేగాక ఈ ఫుట్పాత్ పొడవునా కూడా అంటే వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ షాప్స్ పెట్టుకొని ఈ మొత్తం కూడా ఇది అక్రమ పార్కింగ్ల కోసం, వ్యాపారుల కోసమే నిర్మించారా అనే విధంగా అయితే ఇక్కడ తయారైంది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే. అంతేకాకుండా చాలా ప్రదేశాల్లో సైకిల్ ట్రాక్ నామరూపాలు లేకపోవడంతో వ్యాపారులకు ఇది ఒక వరంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఈ స్థలాలన్నీ కూడా తమ అవసరాలకు ఆక్రమించుకునే విధంగా అయితే ఉంది. అంటే ఈ స్థలం మొత్తం కూడా ఏదైతే గవర్నమెంట్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ మొత్తం కూడా వాళ్ళకి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అయితే వీలుగా ఉంది. అంతేకాకుండా ఇది మోడల్ కారిడార్ను అభివృద్ధి పరచడంతో ప్రధాన దారి గణనీయంగా కుదించుకుపోయింది. మొత్తం కూడా ఇరుకుగా అయిపోయింది. దీంతో ఆదిత్యనగర్, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ సూర్యనగర్ కాలనీ ప్రాంతాల్లో రోడ్డు ఇరుకై ట్రాఫిక్ స్తంభించిపోతుంది. గంటలు వాహనదారులు ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఇంతేకాకుండా ఈ షేక్పేట్ వెటర్నరీ కాలనీ, ఇటు షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఈ అంటే ఏదైతే వాహనాలన్నీ కూడా నిలిపివేస్తున్నారో, పార్కింగ్ ఏదైతే మార్చుకుంటున్నారో వీటి వల్ల రోడ్ అంతా కూడా ఇరుకుగా మారిపోయి వాహనదారులకు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ పార్కింగ్ స్థలంగా మారినందుకైతే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వాహనాలు ఇక్కడ నిలిపివేయకుండా చూసుకోవాలని అధికారులను కోరుకుంటున్నారు. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.